హలో నమస్తే వెల్కమ్ టు కృష్ణ టాక్స్. ఈ రోజు మన ముందు ఉన్నారు అమల్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. అండ్ ఎలా జరుగుతుంది ఇప్పుడు? చాలా క్రూషియల్ టైం కదా మీకు, ఎలక్షన్స్ టైం అనేది. సో మీ క్యాంపైనింగ్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి? క్యాంపెయినింగ్ 7 days ఉంది, పోలింగ్కు 10 days ఉంది. డూయింగ్ గుడ్, బాగా జరుగుతుంది. ఇంటింటికి పోతున్నాం, ఓటు అభ్యర్థిస్తున్నాం, ప్రజల్లో మంచి స్పందన ఉంది. బాగుందమ్మా, ఎక్సలెంట్. అంటే మీకు ఇప్పటి వరకు కానీ 2009 వరకు కానీ వైఎస్ కుటుంబంతో చాలా మంచి సంబంధం ఉంది. అంటే అప్పటి వరకు కూడా మీరు కాంగ్రెస్లో ఉన్నారు, కొంచెం భాగస్వాములుగా కానీ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ. మరి ఎందుకు మీరు ఏ రీజన్ వల్ల కాంగ్రెస్ని వదిలేసి తర్వాత టీడీపీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది? పెద్దయినా ఫస్ట్ 81లో సమితికి పోటీ చేశాడమ్మా. అప్పుడు పోటీ చేసి 83లో కూడా ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా సింహం గుర్తుతో పోటీ చేశాడు. 85లో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేశాడు. పెద్దయినా ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యిందే టీడీపీ పార్టీ నుంచి, నాట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ నాట్ ఫ్రమ్ వైఎస్ఆర్ ఫాలోవర్. 89లో ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయాడు. ఆ రోజు కడపలో ఉన్న రాజకీయ పరిణామాలు బేస్ చేసుకొని, పొద్దుటూరులో రాజకీయ పరిణామాలు బేస్ చేసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాము. ఆ తర్వాత కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయినాం. కాంగ్రెస్ పార్టీ స్టేట్ డివైడ్ చేసిన తర్వాత టీడీపీలోకి వచ్చినాం. మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏముంటుందంటే, ఎంతమంది రాజశేఖర ఫాలోవర్స్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారో లిస్ట్ రెడీ చేసుకుంటే 100లో 5, 6, 10 మంది ఉంటారు, మిగతా ఎవరు లేరు. అంటే ఎందుకు ఇంకా ఏ స్ట్రాంగ్ రీజన్ ఉండడం వల్ల మీరు జగన్ వెనుక వెళ్ళలేకపోయారు? మేము పోలేకపోయినాం. వీరశివారెడ్డి గారు అటు ఇటు పోతా వచ్చినాడు. డిఎల్ రవీంద్ర రెడ్డి గారు పోయినారా? అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు నచ్చిన వాళ్ళని తీసుకున్నాడు, ఆయనకు సార్ అనే వాళ్ళని తీసుకున్నాడు. కానీ ఆయన మిగతా వాళ్ళని గౌరవించే వాళ్ళని ఎవరు ఆయన పార్టీలో తీసుకోలే. అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పోయినారు మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే 100లో 10 మంది, లేదంటే 25 మంది. మిగతా 75% మంది వాళ్ళు పోలేదు, అంతే. అది పెద్ద లాజిక్ ఏం లేదు దాంతో. మీ మీ ఇండివిజువల్ రీజన్ అడుగుతున్నాను నేను. ఇండివిజువల్ రీజన్ అంటే రెస్పెక్ట్ లేని కాడిపోయి మనం పని చేయలేం కదా. రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అందుకే పోలే. అంటే అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఏం తగిలాయని, ఎందుకు అంత డీప్గా హర్ట్ అయ్యారా? దట్ ఈస్ ఆల్రెడీ ఓల్డ్ స్టోరీ, నో నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years. అంటే మీకు ఈసారి టికెట్ రావడానికి మెయిన్గా కారణం తెలంగాణ ముఖ్యమంత్రి వారి వల్ల కూడా ఒక రీజన్, వన్ ఆఫ్ ది రీజన్ అంటున్నారు మీకు ఇప్పుడు టికెట్ వచ్చినందుకు. తెలంగాణ ముఖ్యమంత్రి టీడీపీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తే టీడీపీలో పనులు ఎట్లా జరుగుతాయి? అలా అదే తెలియట్లేదు కదా, కనెక్షన్స్ ఎక్కడున్నాయో. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. ఆ రాష్ట్ర రాజకీయం వేరు, ఈ రాష్ట్ర రాజకీయం వేరు. సో దీనికి సంబంధం లేదు. అన్రిలవెంట్ క్వశ్చన్. అలా కొట్టిపడేయకుండా అంటే ఒక బేస్ స్ట్రాంగ్ రీజన్ ఏంటి అసలు, ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఒకటి అమ్మా, రేవంత్ గారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన ఒకప్పుడు టీడీపీలో ఉండిండొచ్చు. కానీ ఆయన టీడీపీలో వదిలేసి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 9 years 8 years అయిపోయింది. ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఆ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో ఆయనకు దానికి సంబంధం లేదు, అన్రిలవెంట్ అమ్మా. దీంతో మళ్ళీ చెప్తున్నా, ఆయన చేసుకునే సర్వేలు కావచ్చు, రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారం రాబోతోంది. దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే నేను సీట్లు ఇస్తే గెలవగలుగుతాడో అని చంద్రబాబు నాయుడు గారు చేసిన పూర్తి ఎక్సర్సైజ్లలో అందులో మొదటి వ్యక్తి కడప జిల్లాలో వద్రాజల రెడ్డి గారు. దట్ ఇస్ ద ఫస్ట్ సీట్ ఈస్ గోయింగ్ టు విన్ ఫ్రమ్ పొద్దుటూరు. సో రాబోతుంది అంటున్నారు. సో ఆల్రెడీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా. 100% 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పొద్దుటూరులో టీడీపీ జెండా ఎగరబోతుంది, దాంతో డౌటే లేదు. వదిలేండి దాని గురించి. చూద్దామండి. అండ్ లాస్ట్ ఎలక్షన్స్లో అంటే టీడీపీ ఓటమి పాలైంది. సో అప్పుడు మీ తాతగారు చంద్రబాబు గారిని విమర్శించారంట. అప్పుడు మరి ఇప్పుడు టికెట్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు మీరు చెప్పిన దాంతో 2019లో ఎవరైనా టికెట్ రానప్పుడు ఎంతోమంది నచ్చుకుంటారు. అది సహజంగా జరిగే ప్రక్రియ. అది వదిలాలి అతీతం ఏం కాదు, లేకపోతే ఇంకొకరు ఎవరు అతీతం కాదు. అది సహజంగా జరిగిన ప్రక్రియ, దాని గురించి పెద్ద ఆలోచన లేదు. కానీ 2019లో జరిగిన పంచాయతీ ఎలక్షన్లో కూడా పెద్దాయన దగ్గరుండి, ఇది మన ఆడైతే కూర్చొని మాట్లాడుతున్నాం పంచాయతీ, గోపవరం పంచాయతీలో ఇండిపెండెంట్గా ఆయన మనిషిని పెట్టుకొని, క్యాండిడేట్ని పెట్టుకొని పోరాడి 2 రోజులు జైలుకు పోయినాడు. ఈయన పెద్దాయన వ్యక్తి బయట ఉంటే కరెక్ట్గా పోలింగ్ జరుగుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు పెద్దాయన తమ్ముని ఇద్దరిని ఒక పెట్టి కేసు కింద
పెట్టించి ఆయన కడప సెంట్రల్ జైలుకి పంపించినాడు పోలింగ్ 2 రోజులు. అది పెద్దాయన క్యాడర్. అంటే మీకు లోకేష్ గారితో పరిచయం ఉంది కదా! సో, ఎప్పటి నుంచి ఎలా పరిచయం ఏర్పడింది? లోకేష్ గారితో నాకు 2012 నుంచి పరిచయం ఉంది. 2012 నుంచి పరిచయం ఉంది. ఈజ్ కామన్ ఫ్రెండ్స్ అంతే. తర్వాత పార్టీలోకి వచ్చినాక ఆయన మా బాస్ అంతే. ఆ కనెక్షనే ఉంది. మరి లాస్ట్ ఎలక్షన్స్‌లో ఓడిపోయినప్పటి నుంచి కానీ, ఇప్పటి వరకు అంటే మన యూత్ ఉన్నారు. మీరు యాస్ ఎ యూత్ లీడర్‌గా మనకు టీడీపీలో ఉన్నారు. మన ప్రొద్దుటూరు కానీ, లేకపోతే మన కడప వర్గంలో కానీ, ఇలా ఉన్నప్పుడు మన యూత్‌కి అంటే ఎలక్షన్స్ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు యూత్‌కి ఎంతవరకు సపోర్ట్ చేశారు? యాస్ ఎ టీడీపీ యూత్ లీడర్. అంటే మీరు దాంతో 2 అర్థాలొస్తాయి. ఒకటి పొద్దుటూరుకు సంబంధించి టీడీపీ క్యాడర్‌లో ఎవరైతే టీడీపీలో ఉండి టీఎన్ఎస్ఎఫ్ కావచ్చు, తెలుగు యువత కావచ్చు, ఎవరైతే 2014 ఎలక్షన్‌లో మా కోసం పనిచేసిన యూత్ కావచ్చు, 2019లో మాకు టికెట్ రాకపోయినా లింగారెడ్డి గారి టికెట్ వచ్చినా మేము చెప్పినా లింగారెడ్డి కోసం పనిచేసిన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏం సాయం చేసినా అనేది నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అది ఉద్యోగాల పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు. వాళ్ళు చేయడం జరిగింది. నేను జిల్లా అంతా చేసినా అని చెప్పను. మాతో పాటు మా క్యాడర్ ఎవరైతే మాతో పాటు తిరిగిన పిల్లకాయలు కావచ్చు, పెద్దాయన కోసం పనిచేసిన వాళ్ళు కావచ్చు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కావచ్చు. వాళ్ళకి మేము చేయాలని చేసినాము. ఈ రోజులో తిరిగి వాళ్ళు మాతో పనిచేస్తున్నారు. అది ఒకటి. రెండోది నేను ఎక్కడ కూడా 2019 నుంచి 2024 వరకు నేను పొద్దుటూరుకి అయితే మటుకు రాజకీయాల్లో లేను. పెద్దాయన కొండారెడ్డి గారు తిరుగుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తూ వచ్చినారు. పార్టీలో ఉన్నాం మేము. పార్టీకి సంబంధించి ఎవరైతే మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు పోటీ చేసిన క్యాడర్ అయితే ఎవరైతే ఉన్నారో 41 వార్డులలో కనీసం 18 నుంచి 22 వార్డులు పెద్దాయన ఫోన్ చేసి చెప్తేనే పోటీ చేసినారు తప్పించి ఇండివిజువల్‌గా పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అదే ఇప్పుడు మీరు చెప్పారు గదా! 24 వరకు మేము ఎలక్షన్స్‌లో కానీ మేము అంటే యాహ్! మీరు. యాహ్! మీరు లేరు. మేము అడిగే క్వెషన్ కూడా అదే. అంటే ఇప్పటి వరకు మీరు ఎందుకు యాక్టివ్‌గా లేరు? యాస్ ఎ యూత్ లీడర్‌గా మీరు యూత్‌ని చూసుకోవాలి కదా! దేర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. ఇప్పుడు రాజకీయం అనేది కొన్ని విషయాలతో ముడిపడి ఉన్నాయి. పబ్లిక్ ఓటు వేస్తారు. దాంతోపాటు కొన్ని ఆయుధాలు కూడా మనకు కావాలా. మాకు ఇక్కడ ఎటువంటి వ్యాపారాలు లేవు పొద్దుటూరులో. బయట ఎక్కడో సంపాదించుకోవాలా, ఇక్కడ ఖర్చు పెట్టాలా. మా ఇంట్లో ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మా మేనమామలు కావచ్చు, మేము కావచ్చు, ఎవరైనా సరే బయట ఎక్కడో సంపాదించుకుంటే ఇక్కడ ఖర్చు పెడతాం. మాకు ఇక్కడ టిప్పర్లు లేవు ఇసుక ఎత్తడానికి. మా ఇంట్లో ట్రాక్టర్లు లేవు ఇసుక ఎత్తడానికి. మాకు పేకాట రాదు. మేము పేకాట ఆడం. క్రికెట్ చూస్తాం. క్రికెట్ బుకింగ్లు చేయం. మట్కా రాదు. మేము దొంగ నోట్లు ప్రింటింగ్ రాదు. కబ్జాలు చేయడం రాదు. మేము ప్లాట్లు వేస్తే ప్లాట్కు డైమెన్షన్ ఇస్తాము. దానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తాము. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వేస్తాము. రోడ్ డిమార్కేషన్ చేసి అమ్ముతాం. ఎకరా ఉంటే ఎకరాలు ఎంత అమ్మాలో అంతే అమ్ముతాం. ఎకరా మొత్తం అమ్మం. అట్లా చేయలేదు కాబట్టే ఈసారి పెద్దాయన కోరుకుంటున్నారు పబ్లిక్. ఆయన వద్దనుకుంటున్నారు. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ 5 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉండింది. మేము ఇన్ఛార్జ్గా ఉన్నాము 3వ సంవత్సరము. తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. 5 సంవత్సరాలకి ఆయన ఎగుటైనాడు. 5 సంవత్సరాలకి ఎగుటైనాడు. ఎందుకు ఎగుటైనాడు? పొద్దుటూరులో అతను చేసిన వ్యాపార లావాదేవీలు ఏదైతే అక్రమాల వ్యాపార లావాదేవీలు చేసినాడో దానికి ఎగుటైనాడు ఆయన. మేము ఎందుకు ఎగుటుగాలే? ఇక్కడ ఎవరిని ఏం చేసింది లేదు కాబట్టి మా వ్యాపారము మా కాంట్రాక్టులు బయట చేసుకుంటున్నాం కాబట్టి పబ్లిక్ మేము అందుబాటులో ఉన్నా లేకపోయినా పెద్దాయన అందుబాటులో ఉన్నాడు. ఒక స్కూల్ పిల్లోడు కావచ్చు, కాలేజ్ పిల్లోడు కావచ్చు, షార్ప్ 9:30కి స్కూల్కి కాలేజ్కి పోతాడు లేదో నాకు తెలియదు కానీ ఈయన మటుకు ఆఫీస్కి పోతాడు. ఎమ్మెల్యే ఆఫీస్. ఆయన ఆఫీస్కి ఆ రోడే ఎమ్మెల్యే ఆఫీస్ రోడ్ అయింది. ఎమ్మెల్యే ఆఫీస్ రోడ్ అయింది. దట్ ఈస్ వేర్ ద డిఫరెన్సెస్ అమ్మా. మీ తాతగారు 5 సార్లు గెలిచారు. అంటే ఈ 5 ఏళ్ళు 5 సార్లు అంటే 25 ఏళ్ళు. ఇట్స్ నాట్ ఏ షార్ట్ టైం కదా! ఈ 25 ఏళ్ళ అభివృద్ధి అంటే ఏం చేశారు అంటే మీ తాతగారు చేసిన అభివృద్ధి ఏంటి అంటే మీరేం చెప్తారు? దీంతో ఒకటి ఫస్ట్ పొద్దుటూరులో ఈయన ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు కూడా తెలీదు. ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను పుట్టిన అంతే 85లో. అప్పటికి పొద్దుటూరులో ఉన్న పొజిషన్ ఎలా ఉండేదంటే చాలా భయంకరమైన పొజిషన్లో ఉండేది. వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే మామూలుగా మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి. నేను 7th క్లాస్ వరకు ఇడే చదువుకున్నాను. నాకు కూడా తెలుసు అది. అప్పుడు కామశెట్టి సుబ్బారావు గారిని కిడ్నాప్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.
ముందు ఆయన దాని మీద ఫోకస్ చేసి ఫ్యాక్షన్ కానీ రౌడీజం కానీ ఇటువంటి లేఖన చేసినాడు. సబ్జెక్ట్ 1. 25 సంవత్సరాల్లో పెద్ద ఆయన ఏమి చేసినాడు అంటే మైదుకూరు రోడ్డు పెద్ద ఆయన చేసినాడు, రోడ్డు వెడల్పు. గాంధీ రోడ్డు పెద్ద ఆయన టైంలో జరిగింది. జమ్లమడుగు రోడ్డు పెద్ద ఆయన టైంలో జరిగింది. తర్వాత కోర్టు కొత్త భవనాలు పెద్ద ఆయన టైంలో జరిగింది. మున్సిపల్ ఆఫీసు వాళ్ళ బామ్మర్ది కూర్చొని రోజు మీటింగ్లు చెప్తుంటాడు. మున్సిపల్ ఆఫీసు ఎవరు కట్టించినారు, ఎవరు హయాంలో జరిగింది ఆయన చెప్తాడు. బంగారెడ్డి పైన ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరు ఏం తీసుకొచ్చారు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏం తెచ్చినావు చెప్పాయి ఆ పొద్దుటూరుకు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో నువ్వు పొద్దుటూరుకి పలానా తీసుకొచ్చినా పలానాది కంప్లీట్ చేసినా అని చెప్పు. కంప్లీట్ చేసింది చెప్పు. శంకుస్థాపన చేసింది చెప్పాకు. రిబ్బన్ కట్ చేసింది చెప్పు. 25 సంవత్సరాలు పెద్ద ఏం చేసినాడు ఎన్ని కావాలో నేను చెప్తా. రాజుపాలెం మండలం ఉంది. రాజుపాలెం మండలంలో ఒకటే ఒక రూట్ ఉంటానింది. అన్ని బీటీ రోడ్లు వేసినాడు. ఈ ఎంట్రీ ఇట్లా పోతే ఎగ్జిట్లు ఉండేది. పల్లెటూళ్ళకి ఎలా ఉంటుంది, ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉండేది. బస్సు ఇలా ఎంటర్ అయితే ఇట్లా ఎగ్జిట్ అవుతుంది. ఆ విధంగా చేసినాడు. ఎన్ని బ్రిడ్జులు కట్టించినాడు కుందు నది మీద, ఇవన్నీ ఉన్నాయమ్మా. తర్వాత మనము రోడ్ కావచ్చు, ఇది మన రింగ్ రోడ్ కావచ్చు. సారీ నేను ఆపినానా? ఓకే. రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే వేమన ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, యోగివన ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లేకపోతే పశు వైద్యశాల కావచ్చు, లేకపోతే 100 పడకల ఆసుపత్రిని 350 పడకలు చేసినాడు. నువ్వు ఏం చేసినావు? నీ పడకల ఆసుపత్రిను కట్టించిన ఆసుపత్రిను ఏమైనా డెవలప్మెంట్ చేసినావా? కనీసం డాక్టర్స్ అవైలబిలిటీ ఉన్న పొజిషన్కి తీసుకొచ్చినావా? కొత్త ఎక్విప్మెంట్ ఏమైనా పెట్టించినావా? ఏదో ఒకటి చెప్పు. కానీ మన ప్రొద్దుటూరులో తాగునీటి సమస్య అనేది ఉంది. సో ఆ నీటి సమస్యని సాల్వ్ చేయలేకపోయారు అని ఒక టాక్ ఉంది. మా దీంతో ఒకటే 2016-17లో అమృత్ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ శాంక్షన్ చేసింది. అది కూడా వెంకయ్య నాయుడు గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన చేసిన శాంక్షన్ బేస్ చేసుకొని టీడీపీ బీజేపీ గవర్నమెంట్లో జరిగిన వర్కే అమృత స్కీమ్. దాంతో అప్పటికంతా పైప్ లైన్లు అన్నీ అయిపోయినాయి. ఈయన గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ పడిపోయింది, గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన ట్యాప్ తిప్పినాడు. మేము ట్యాప్కు మొత్తం అన్ని పైప్ లైన్లు అన్నీ వేసుకుంటూ వచ్చి దానికి సిమెంట్ పూసుకుంటూ వచ్చి ట్యాప్లు అన్నీ తీసుకొచ్చినాం. ట్యాప్ తిప్పేటైనా ప్రసాద్ తిప్పినాడు. అది పూర్తి ఆ పథకం జరగడానికి వెంకయ్యనాయుడు గారు సహకరించినారు. దానికోసం పెద్ద ఆయన ప్రయత్నించినాడు. ఇది క్లియర్. నీళ్ళు అనేది ఖచ్చితంగా తీసుకొచ్చినాం. పల్లెటూరులో కూడా ట్యాంకులు కట్టించినాం, వాటర్ ట్యాంకులు. అది రాజశేఖర్ హయాంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ట్యాంకులు కట్టించినాం. ఆ ట్యాంకులు ప్రతి ఒక్క ట్యాంకులు పోయేదానికి ప్రతి ఒక్క దానికి నీళ్ళ సదుపాయాలు కల్పించినాం. సరే, ఇప్పుడు నాకు తెలిసి మేము ఎన్ని ట్యాంకులు కట్టించినామో బొద్దారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఈయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్ని ట్యాంకులు కట్టించినట్టు లిస్టు తీసుకుంటే క్లారిటీ వస్తుంది. నీళ్ళు లేకుండా పోవడానికి ముందుగా కారణం ఆయన బామర్దే కదా. ఇసుక తోలి 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 ఆడ ఇసుక లేదు, నీళ్ళు లేదు. యా నుంచి వస్తుంది? తోలుతానే ఉంటాయి పెద్దలు వేసిన పంచి. మీరు అడిగే క్వశ్చన్లకు ఎప్పుడైనా సరే వద్దారెడ్డి కానీ వద్దారెడ్డి కుటుంబం కానీ పలానా ఇసుక కానీ ఏదైనా తోలిందా ఆయన గత 30 సంవత్సరాల్లో? మా టిప్పర్ కానీ మా ట్రాక్టర్ కానీ ఉన్నాయని పబ్లిక్ని అడగని చెప్తారు. సో వాటర్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారు. సాల్వ్ చేసినామని లేదు, ఎంతో కొంత మెరుగుపరిచిందాము. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ దానికి ఎంతో పనిచేయాలా, అంత ఈజీ కాదు. ఊరికే మేమైనా కానీ వాళ్ళైనా కానీ యాడైతే పోయి సిమెంట్ రోడ్ పోతే సిమెంట్ రోడ్ కడబెట్టి టెంకాయ కొట్టి ఫోటో తీసుకోవడము, మున్సిపాలిటీ కాలువల దగ్గర పోయి డ్రైనేజ్ క్లీన్ చేస్తా అంటే అటు దిగి ఫోటో తీసుకొని ఫోటో వేసుకోవడము, అట్లా కాకుండా దాని మీద కష్టపడి పనిచేయాలా. మున్సిపాలిటీ మీద చాలా సీరియస్గా పనిచేస్తే జరుగుతుంది. తీరిందని నేను చెప్పట్లే, దాంతో చాలా పనిచేయాలా. సో దాంతో పని చేస్తాం కూడా. ఖచ్చితంగా ప్రభుత్వం రాబోతుంది, నేను ఎమ్మెల్యే కాబోతున్నాడు. మున్సిపాలిటీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏమేమి పని చేయాలన్నా ఫోకస్ చేస్తాం. ప్రొద్దుటూరులో చాలామంది వ్యాపారస్తుల డబ్బు తీసుకొని వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారని చర్చలు వస్తున్నాయి. అవి నిజమేనా? ఎప్పుడుదో 25 సంవత్సరాల క్రితం జరిగే చర్చ రోజు చెప్తున్నాడు. మనం అదే విషయం జరిగింటే ఆయన వైశ్యాస్ మీటింగ్కి ఎంతమంది వచ్చినారు, మా వైశ్యాస్ మీటింగ్కి ఎంత వచ్చినారమ్మా? ఎందుకు వస్తారమ్మా? ఈరోజు డబ్బులు తీసుకొని ఎన్నికి ఇవ్వకపోతే సరే, ఆయనే ఉన్నాడు, ఆయన ఎవరికో ఒక పెద్ద దేవస్థానం సంబంధించిన దాంతో ఒక పోస్ట్ ఇప్పించినాడు,
ఆయనకు డబ్బులు బాకీ ఉన్నాడా లేదా? డబ్బులు బాకీ ఉన్న విషయము ఆయనకు డబ్బులు ఇప్పించేటప్పుడు మొత్తం ఆ ఏరియాకి సంబంధించిన వైశ్యాలను పిలిపించి అందరి ముందు డబ్బులు ఇచ్చినాడా లేదా? దాని ఫోటోలు వైరల్ అయినాయా లేదా? అమ్మా అవన్నీ ఉత్తమ మాటలు, గాలి మాటలు, పద్దెని లేచిన పని చెప్తాడు, అవన్నీ జరిగేది కాదు. అట్లా ఉంటే పబ్లిక్ ఇంటికి వస్తారు. ఈరోజు ఆయన ఇంటికి ఆయన అప్పులుంటే ఆయన ఇంటికి పోతారు, మా అప్పులుంటే మా ఇంటికి వస్తారు. అన్నీ గాలి మాటలు. మరి అదే వ్యాపారస్తుల్ని ఎలక్షన్స్ కోసము ఫండ్స్ కావాలని అడిగారంట. మేమా? ఎవరు చూసినా? బంగారెడ్డి చూసినాడా, లేదా కిరణ్ రెడ్డి చూసినాడా, ప్రసారెడ్డి చూసినా? అంటే బయట టాక్ ఉంది ఇలా ఫండ్స్ కోసం కూడా మీరు అడగడం జరిగింది, కొంతమంది వ్యాపారస్తుల్ని కలవడం జరిగింది అని. అమ్మా దీంతో ఒకటే, ఫండ్స్ చందాలు అనేది స్వచ్ఛందంగా వస్తే తీసుకుంటారు. అది మేము కానీ వాళ్ళు కానీ, ఏ పార్టీ అయినా ఏ అభ్యర్థి అయినా తీసుకుంటారు, దాంతో డౌటే లేదు. సో నో ఫోర్స్, మీరు ఫోర్స్ అయితే చేయలేదు ఎవరిని. ఎట్లా అడుగుతామమ్మా? వాడు కాల్ రికార్డు ఉంటాయి, ప్రతి ఒక్కడు ఫస్ట్ అదే పెట్టుకుంటారు అందరూ. అవన్నీ జరిగేది కాదమ్మా. పొద్దుటూరులో అట్లా ఎప్పుడు మేము చేయలే. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వెజిటబుల్ మార్కెట్ కానీ స్కూల్స్ కానీ ఇలా డెవలప్ చేశారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేం చేశారు? వెజిటబుల్ మార్కెట్ డెవలప్ చేయడం అంటే పడగొట్టడమా? ఏదైనా పడగొట్టాల్సిందే, కానీ పడగొట్టిన తర్వాత కట్టాలి కదా. అంటే డెవలప్ చేయాలంటేనే పడగొట్టాలి కదా, కొత్తగా రావాలంటే. నువ్వు చెప్పిందంతా యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కంప్లీట్ చేయాల్సిన మార్కెట్ను ఈయన ఆయన ఇట్లా తీసుకు జబ్బడి పెట్టి నా గుండెలో తూటా దిగుతే కానీ మీరు కూల్చలేరు అన్నాడా లేదా? అది అందరికీ తెలుసు, అది ఆయనకు తెలుసు. ఆయన మాదిరి మేము ప్రామిస్లు వేయలేం, మా వల్ల కాదు. అంతగా దిగజారి ఆ ఒట్లు ఈ ఒట్లు మేము వేయలేం. ఆయన్ని అడగమని చెప్పండి మనస్సాక్షిని. ఆయన ఆపినాడు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరగాల్సిన డెవలప్మెంట్ ఆపింది ఆయనే. తర్వాత అదేదో మన మున్సిపల్ స్కూల్ దగ్గర తీసుకొచ్చి పెట్టి ఎంత అమ్మినాడు, దాంతో వచ్చే రూములకు ఏం అమ్ముకున్నాడు అనే విషయం పబ్లిక్, మార్కెట్లో షాపులో ఉండే వాళ్ళు కావచ్చు, మార్కెట్లో వ్యాపారం చేసే వాళ్ళు ప్రతి ఒక్కడికి తెలుసు. దానికి మేము ఎటువంటి అడ్డు రాం. మార్కెట్ ఖచ్చితంగా కట్టాల్సిందే, డెవలప్ చేయాల్సిందే. అయితే ఒకటి, ఎవరైతే మార్కెట్లో కొన్ని సంవత్సరాల నుంచి షాపులు ఉన్నాయో ముందు వాళ్ళకి ప్రాధాన్యం ఖచ్చితంగా ఇవ్వాలా. దాంతోపాటు కొత్త షాపులు వస్తే కొత్త వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వాలా. అది మటుకు మేము ఎడ్డురాము. ఆయన చేయడం అది ఎప్పుడూ జరిగిండాల్సింది, జరగలే. దానికి కారణం ఆయనే. కర్మ, కర్త, క్రియ 3 ఆయనకే వదిలేద్దాం. మేము వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలో దాన్ని కంప్లీట్ చేస్తాం. రెండో పాయింట్ మీరు అడిగింది స్కూల్స్, దాన్ని వదిలేద్దాం. ఎందుకంటే పాపం వాళ్ళ ముఖ్యమంత్రియే చాలా ఊళ్ళల్లో పాత స్కూళ్ళకు పెయింటింగ్ కొడుతున్నాడు. ఈయన అదే పని చేసినాడు, కానీ కొత్తగా పని చేసింది ఏం లేదు. ఎల్లో వైట్ ఉంటే నీల రంగు కొట్టుకుంటా కూర్చున్నారు. సరే, ఒకవేళ టీడీపీ అంటే పెద్ద ఆయన కనుక అధికారంలోకి వస్తే మీరేం చేస్తారు? పొద్దుటూరుకు సంబంధించా అది మేనిఫెస్టో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 7th of this month. ఓకే. అండ్ అంటే చిన్నవి చెప్పచ్చు, మొత్తం మేనిఫెస్టోలోనే ఉండాలని కాదు కదా. పొద్దుటూరులో ఏదైతే 350 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాగలిగితే కనీసం 3000 నుంచి 4000 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పొద్దుటూరు ప్రజలకు వైద్యం, దే కెన్ హ్యావ్ ఎ బెటర్ హెల్త్ హాస్పిటల్గా ఒక క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళకి అవకాశం వస్తుంది. దాని మీద మేజర్గా వర్క్ చేస్తాం. మున్సిపాలిటీలో ఏదైతే ఇప్పుడు ఉన్న ఇష్యూస్ ఏదైతే ఉన్న డ్రైనేజ్ అనే దాన్ని, వీ కెనాట్ డూ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, బట్ ఓపెన్ డ్రైనేజ్ను ఒక సిస్టమాటిక్ వ్యవస్థలు. ఎందుకంటే పొద్దుటూరులో ఏమవుతుందంటే కొన్ని ఊర్లలో మున్సిపాలిటీ పంచాయతీ కలుస్తుంది. మున్సిపాలిటీలో నిధులు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద కాలువలు తోలుతారు, పంచాయతీలో నిధులు ఉండవు కాబట్టి చిన్న చిన్న కాలువలు తోలుతారు. ఆ చిన్న కాలువ వచ్చి పెద్ద కాలువ జరిగేసరికల్లా కొంచెం ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. 2 ఇష్యూస్ ఉంటాయి. దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించాలో మేజర్ ఫోకస్ చేసి ఆ డ్రైనేజ్ను చేయగలిగితే, తర్వాత నీటి విషయం కూడా కొంచెం ఫోకస్ చేసి చేయగలిగి మేజర్ చాలా ఇష్యూస్ ఉన్నట్లయితే, ఇసుక సంబంధించి ఇష్యూ ఉంది. ఇసుక అంతా మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి మా బాబు గారు చెప్పారు, ప్రెసిడెంట్ గారు, ఇసుక అనేది ఫ్రీ అని. దానివల్ల ఆటోమేటిక్గా బేల్దారులు కావచ్చు, ఆ ఇసుక బేస్ చేసుకొని జరిగే వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయి. ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా రోజువారీ పని జరుగుతూ అంటే వాళ్ళ వృత్తి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ వస్తాయి. మేజర్గా మెడికల్ కాలేజ్ మీద ఫోకస్ చేస్తాం మేము. తర్వాత బాబు గారు ఏం చెప్పారంటే పొద్దుటూరుకు అవకాశం అంటే ఒక హబ్ ఇస్తామని చెప్పారు.
టీఎఫ్ మాదిరి కూర్చొని పని చేసుకున్నాను మధ్య అది రాగలిగితే పొద్దుటూరులో మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, మంచి మెరిట్లో పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఫోకస్ చేస్తాం ఒకసారి. ఒకవేళ ఇప్పుడు కనుక జరుగుతున్న ఎలక్షన్స్‌లో పెద్దాయనకు కనుక సపోర్ట్ చెయ్యాలి, ఎందుకు ఇప్పుడు కూడా పెద్దాయనకే అవకాశం ఇయ్యాలి అంటే ఏం చెప్తారు? దీంతో ఒకటే, ఐల్ సే జస్ట్ ఓన్లీ వన్ పాయింట్. పొద్దుటూరు 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది అనేది పొద్దుటూరుకు సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, లేకపోతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కనీసం తన ఇల్లు, స్థలము అని మొత్తం ఇసుక, నీళ్ళు, ప్రతి విషయాల్లో పొద్దుటూరు పూర్తిగా పాడైపోయింది. సరే, ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసినామో చూపిస్తామని. ఏం చేసినాడు? నాశనం చేసినాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పొద్దుటూరు నాశనం చేసినాడు. ఇప్పుడు దీంతో మాకేం అధికారం కోసం కాదు మనం వచ్చింది. పబ్లిక్ తిరిగి మన పొద్దుటూరుని 2019 ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా తిరిగి మనము దాన్ని సృష్టించకపోతే పొద్దుటూరు నాశనం అవుతుంది. దొంగ నోట్ల వ్యాపారం, ఎవరో దొంగ నోట్లు అమ్ముకుంటా అంటే యాడ బెంగళూరులో, అది మూలం చూస్తే పొద్దుటూరులో. ఐపీఎల్ ఎవరైనా జరుగుతున్నాయి, బెట్టింగ్లు ఎవరైనా జరుగుతున్నాయి, ఐపీఎల్ కానీ క్రికెట్ బెట్టింగ్లు చూసుకుంటే పొద్దుటూరులో. మట్కా తాడుపత్రి కానీ మించిపోయినాం మనం. ఇంకేం కావాలా దీనికి నిదర్శనము? దేనికి పొద్దుటూరు ప్రసిద్ధి? వ్యాపారానికి ప్రసిద్ధి, విద్యకు ప్రసిద్ధి. కడప కన్నా పొద్దుటూరులో కాలేజీలు ఎక్కువ ఉన్నాయమ్మా, స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ చేస్తే. వరదరాజుల రెడ్డి గారు వద్దు పాలిటిక్స్ అన్నట్టు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ప్రజలంతా వరదరాజుల రెడ్డి గారిని రావాలి అని కోరారు. ఎందుకు అంటే కూడా తెలుసు రీజన్స్, మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న యూత్ వరదరాజుల రెడ్డి గారి వెనక వెళ్తుందా, నడుస్తుందా? ఎందుకు నడవరు? మీరు అడిగిన దాంతో ప్రజల్లో ఈ యూత్ కూడా ఓటర్లే కదా. ఐవీఆర్సీ కాల్లో వీళ్ళు ఓటు వేసింటారు కదా పెద్దనకు. ఇప్పుడు దీంతో ఒకటే, ఎవరైతే తన తండ్రి తన తల్లి వ్యాపారస్తులు పడే కష్టాలను వాళ్ళ ఇంట్లో ఉండే ఫస్ట్ గమనించేది ఎవరు? వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు, పిల్లలు. మీరు ఎవరైతే యూత్ అని చెప్తున్నారో, కానీ అదే యూత్కి ఇప్పటి వరకు మీరు ఎవరు అండగా లేకపోయారు కదా. లేము. యూత్ అంటే పొద్దుటూరు యూత్ అనేది నేను దీంతో ఫస్ట్ క్వశ్చన్ సమాధానం చెప్తా. మీ ఇంట్లో మీ నాన్నబడే ఇబ్బంది కానీ, అది వ్యాపారం వల్ల కానీ, వేరే విధంగా కానీ ఫస్ట్ తెలిసేది ఎవరికి? కొడుక్కో కూతురుకో తెలుస్తుంది, రైట్? అది ఎగ్జాంపుల్, ఒక వ్యాపారం జరుగుతుంది ఒక చోట పొద్దుటూరులో, ఒక దుకాణం, అదేదో బట్ట దుకాణమో లేదా ఏదో దుకాణం. ఆ దుకాణంలో మామూలు వసూలైంది కావచ్చు, లేకపోతే ఆ దుకాణం మార్చమని చెప్పి కావచ్చు, ఏదో కొన్ని జరిగింటాయి. అది తన తండ్రి ఇంటికి వచ్చి తన భార్యతో షేర్ చేసుకునేప్పుడు ఆ కొడుకో కూతురో వినింటారు, వాళ్ళు కూడా ఆ పెయిన్ అనుభవించినారు. ఎవరైతే యూత్ గురించి మీరు చెప్తున్నారో ఆ యూత్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నాయి, కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఇదంతా లొట్ట అని. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అర్థమైంది. చంద్రబాబు నాయుడు అనే వాడు ముఖ్యమంత్రి అయితేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తిరిగి మనం యూత్కి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ విధంగా రావాలంటే పెద్ద ఆయన మనం పొద్దుటూరులో గెలిపించుకోవాలా. పొద్దుటూరులో మా తండ్రులు కానీ, వాళ్ళ బాబాయిలు కానీ, వాళ్ళ మామలు కానీ జరిగే వ్యాపారాలు ప్రశాంతంగా జరగాలంటే పెద్ద ఆయన రావాలని వాళ్ళు డిసైడ్ అయినారు. కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. యూత్కి మేము పూర్తి అండతో ఉన్నాం. పొద్దుటూరు ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుటూరు యూత్ కోసం ప్రత్యేకమైన ప్యాకేజ్ పెట్టుకొని పనిచేస్తాం. ఇప్పుడు దాంతో ఇంకోటి కూడా ఉందమ్మా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు క్యాన్వాస్ పోతున్నారు, మా చెల్లెళ్ళు క్యాన్వాస్ పోతున్నారు, పెద్దన్న క్యాన్వాస్ పోతున్నాడు, మా మామ క్యాన్వాస్ పోతున్నాడు, మా తాత వాళ్ళు క్యాన్వాస్ తిరుగుతున్నారు. మీరు బాగా గమనించండి, మీ కెమెరాలు తీసుకుపోయి గమనించండి ఎంతమంది యూత్ ఉన్నారో మాతో. అందులో కూడా ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారో చూడండి, నిరుద్యోగులు కూడా ఎంతమంది ఉన్నారో చూడండి. మేము పోయే మా అమ్మ వాళ్ళు కానీ, మా తాత వాళ్ళు కానీ ఎవరైనా సరే, వీఆర్ గోయింగ్ వెరీ సింపుల్, నో డ్రమ్స్ అవన్నీ లేకుండా ప్రశాంతంగా పోయి ఇంటికి పోయి ఇలా ఏదైనా అడుగుతున్నాం తప్పించి ఎక్కడ కూడా ఏం చేయట్లేదు. సో యూత్ సపోర్ట్ అయితే మీకుంది. అలాంటి యూత్ సపోర్ట్కి యూత్కి మీరిచ్చే సందేశం ఏంటి? అంటే ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కదా మీకు. లెట్స్ బ్రింగ్ బ్యాక్ బాబు. బాబు వస్తేనే మన స్టేట్ బాగుపడుతుంది. మన స్టేట్ బాగుపడితేనే మనలాంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎన్ని సబ్సిడీలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో మనం లెట్స్ వర్క్ ఆన్ దట్. ఎన్ని ఇండస్ట్రీస్ క్రియేట్ చేసుకుందాము. ఇండస్ట్రీస్ రావాలన్నా కానీ, ఐటీ ఇండస్ట్రీస్ రావాలన్నా కానీ, ఏమైనా రావాలంటే బాబు గారు రావాలా. బాబు గారు వస్తేనే మనం ఫోకస్ చేయొచ్చు. దీనికి సింపుల్ ఉదాహరణలు పెద్ద అవసరం లేదు. ఇప్పుడు మన కడప ఎయిర్పోర్ట్ ఇస్ నాట్ రన్నింగ్. వీ డోంట్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఫ్లైట్ టు బెంగళూరు ఆర్ విజయవాడ. ఇట్స్ కనెక్టింగ్ ఫ్లైట్. మనటి వరకు వీ హ్యావ్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఇండిగో వైజాగ్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసిండే, ఆ నుంచి వెళ్ళిపోయింది. ఇన్ఫోసిస్ వైజాగ్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసిండే, వెళ్ళిపోయింది. లులు మాల్ వైజాగ్లో పెట్టాల్సిన మాల్ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టినారు. ఎందుకు పెట్టినారు? రీజన్ ఏంది? ఇవన్నీ కూడా ఉన్నాయి కదమ్మా. యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, అందులో ఇద్దరు ఉంటారు అన్ఎంప్లాయిడ్ అంటే. ఓన్లీ చదువుకునే వాళ్ళని కేటాయించకండి. సొంతంగా ఎదిగి సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు పొద్దుటూళ్ళలో. వాళ్ళకు కూడా అండగా ఉంటాం. ఇప్పుడు మన ఒక అబ్బాయి కలిశారు మూడంపల్లిలో. 2014 నుంచి 19 అబ్బాయి నాకు కలిశాడంటే, ఆ అబ్బాయి నాకు గుర్తు కూడా లేదు. ఆ అబ్బాయి టైలరింగ్ షాప్ ఉంది. 2 లక్షల రూపాయలు అతను షాప్ రెంట్ తీసుకుంటే, 1 లక్ష రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వెనక్కి వచ్చింది సబ్సిడీ. ఎంతోమంది ఎన్ని ట్రాక్టర్లకు సబ్సిడీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో. సో ఇవన్నీ కూడా నిరుద్యోగులు అంటే డోంట్ క్యాల్కులేట్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్ పీపుల్. అన్ఎడ్యుకేటెడ్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మనం ఫోకస్ చేయాలా. వాళ్ళు కూడా వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడడానికి మనం ఏం చేయాలో చేయాలి. మన ప్రొద్దుటూరులో ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కదా, మరి ఇప్పుడు మీరు బీజేపీతో కూటమిగా వెళ్తున్నారు కాబట్టి ఈ ముస్లిమ్స్ ఓటర్స్ అనేవాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? దీనికి 2 పాయింట్లు చెప్తా. ఒకటి, సిఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అవుట్రేట్గా సపోర్ట్ చేసినాడు. సబ్జెక్ట్ 1. 2014 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఇండైరెక్ట్గా సంసారం చేస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వం పెట్టిన ప్రతి దానికి మద్దతు ఇచ్చింది జగన్మోహన్ ఇచ్చినాడా ఇవ్వలేదా? ఆయన ఎంపీలు ఇచ్చినారా ఇవ్వలేదా? ఎవ్రీవన్ నోస్ ఇట్ అబౌట్ ఇట్. కానీ పొద్దుటూరుకు వచ్చేసరికల్లా పెద్ద ఆయన ముస్లిమ్స్లో కావచ్చు, క్రిస్టియన్స్లో కావచ్చు, ఏ క్యాస్ట్లో అయినా సరే ఈసారి పెద్ద ఆయన. 2024లో జరిగే ఎలక్షన్ పెద్ద ఆయన. ఇప్పుడు 29 అంటే 2019 ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఎవ్వరు లేరు, సైలెంట్ అయిపోయారు. మీరు కానీ ఒక నిమిషం అమ్మా. 2019 తర్వాత గోపురం జరిగిన పంచాయతీలో కావచ్చు, అర్కవేమ జరిగిన పంచాయతీ కావచ్చు, లేకపోతే మన మా కామ్నూరు నక్కలదేం జరిగిన పంచాయతీలో కావచ్చు, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచింది మా వాళ్ళే గెలిచినారు. గోపురం పంచాయతీలో పెద్ద ఆయన క్యాన్వాస్ చేసినాడు. ఆయనకు సంబంధించిన వ్యక్తిని పోటీ చేయించి, ఆయన అనుచరుని పోటీ చేయించి, ధనియాలను సర్పంచ్కు పోటీ చేయించినాడు. ఆ పోటీ చేయించే టైంలో ప్రసాద్ రెడ్డి గారు ఒక పెట్టి కేసు పెట్టి ఆయనను, ఆయన తమ్ముడు రావురెడ్డి గారిని ఇద్దరిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఎక్కడ రాజకీయానికి దూరంగా ఉన్నాం మేము? రాజకీయం దూరంగా ఉన్నామంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్ మూసుకొని ఇంట్లో కూర్చోవాలి కదా. మా పార్టీ ఆఫీస్ ఇప్పుడు తెరిచే ఉంది కదా. ఎప్పుడు మూసేసిన పార్టీ ఆఫీసు? అని ఏదో అడుగుతాడు. కరోనా సమయంలో నేను ఏదో పంచినాను అని. మేము కరోనా సమయంలో వెంటిలేటర్స్ కూడా ఇచ్చినాం. వెంటిలేటర్స్ అంటే వాట్ యు కాల్ దట్, ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చినాము. దాని వీడియోస్ కూడా మాకు ఉన్నాయి. మేము ఆ డప్పాలు కొట్టుకోవట్లే కదా. మా మేనమామ రవీందర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి పంపించినారు. ఆ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. ఒరే స్వామి, మేము పంపించినది కదా బాబు, నీకు ఇప్పుడు ఆసుపత్రిలో ఉండేటి అది కూడా తెలియదు ఎమ్మెల్యే బామర్దికి. ఆ వీడియోస్ ఉన్నాయి. 2019లో ఓడిపోయాక అంటే మీకు ముందు నుంచే లోకేష్ గారితో పరిచయం ఉంది. అండ్ తర్వాత అప్పుడు కూడా ఇంకా మన ప్రొద్దుటూరు కానీ తెలుగు తమ్ముళ్ళకి ఎవరికి అండగా లేరు మీరు అని ఒక టాక్. మీరు అడిగిన క్వశ్చన్కు నేను ఫస్ట్లోనే సమాధానం చెప్పిన. మాతో పాటు పనిచేసిన క్యాడర్ కానీ, మా అనుకున్న క్యాడర్ కానీ, టీడీపీ క్యాడర్ కానీ నేను అందుబాటులో ఉన్నా. అందుబాటులో అంటే ప్రత్యక్షంగా కాకపోవచ్చు, ఫోన్కి అందుబాటులో ఉన్నాము. వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే పలికినాము. ఆ సమస్య 2 విధాలుగా ఉంటాయి. ఆర్థికంగా ఉంటుంది, మామూలు విధంగా ఉంటుంది. 2 విధాలుగా మేము అందుబాటులో ఉన్నాం. పార్టీ పోయిన తర్వాత మనం అధికారంలో అయితే మనం సపోర్ట్ చేస్తూ వచ్చినాం. కానీ లోకేష్ గారిని కలిసిన ప్రతిసారి సెల్ఫీ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అప్డేట్ చేయలేం కదా. ఆయన కలిసిన తర్వాత సోన్స్ పని కోసం కలిసింటాము, సోన్స్ విషయం మాట్లాడింటాము. అది ఆ రూమ్ వరకే ఉంటుంది. ప్రతిసారి మనం ఫేస్బుక్, ఇన్స్టాలో పెట్టుకోవడానికి పనిలో మనకు కూడా పని ఉంది కదా. అదొక పర్పస్ కోసం కలిసింటాం. ఆయన పని ఆయనది, మన పని మంది. ఇప్పుడు ఒకవేళ టీడీపీ కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు మీకున్న సంబంధం, మీకు కానీ లోకేష్ గారికి ఉన్న సంబంధం వల్ల పెద్ద ఆయనకి మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా?
టీడీపీకి అధికారంకి వచ్చిన తర్వాత లోకేష్ గారు కూడా మినిస్టర్ ఇచ్చేది మా చంద్రబాబు నాయుడు గారే కదా. చంద్రబాబు నాయుడు గారే మినిస్టర్ ఇస్తారు. అని ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తాడు. లోకేష్ గారు ఇస్ మై బాస్. బాస్ చెప్పిందే మేము చేస్తాం, కానీ బాస్ మేము అడిగేది ఉండదు. క్లియర్. టికెట్ మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ టికెట్ను పెద్దానికి ఇమ్మని వచ్చి ఒక రెవల్యూషన్ వచ్చింది పొద్దుటూరులో, అది వాస్తవం. మళ్ళా చెప్తున్నా, సైలెంట్ ఓటింగ్ ఉంది నాయన, సైలెంట్ ఓటింగ్ ఉంది. నువ్వు దొంగగా ఇచ్చే నీ దొంగ బంగారు అమ్ముతుంటాడు ఎలక్షన్స్ టైంలో ఫ్రీగా. బంగారం ముక్కు పుడకలు, కమ్మలు, గజ్జలు ఇవన్నీ అవన్నీ దొంగ అంటాడు. అంటే 100 రూపాయలు 100% గోల్డ్ ఉండాల్సింది 20%, 30% గోల్డ్ ఇస్తుంటాడు. ఇవన్నీ తీసుకున్నా కానీ పబ్లిక్లో సైలెంట్ ఓటింగ్ ఉంది. వి ఆల్రెడీ విన్. మా గెలుపు అయిపోయింది. మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, ఈసారి ఖచ్చితంగా పెద్ద ఆయన అధికారంలోకి వస్తారని. ఒకవేళ వస్తే ఎంత మెజారిటీతో రావచ్చు అని మీకు గెస్ ఏమన్నా ఉందా? మెజారిటీ గెస్ ఏం లేదు నాకైతే. మెజారిటీ ఎంత వస్తుందో నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ స్పీక్ అవుట్. చెప్పండి, అంటే ఎంతో కొంత మీకు అనిపించింటుంది కదా, గెస్ చేసింటారు కదా, ఇంతమంది మనకు ఉన్నారు, వేస్తారు, మన తోడు ఉన్నారు, మన సపోర్ట్ అని. నా కాన్ఫిడెన్స్ ప్రకారం అయితే వీఆర్ క్రాసింగ్ 20,000. అంటే మీరు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు కదా, ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను 1 year బ్యాక్ చెప్పినా మాకు టికెట్ వస్తుందని, మేము గెలుస్తామని. ఇప్పుడు టికెట్ వచ్చింది, ఇప్పుడు గెలవబోతున్నాం. దిస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది 0. నేను పొద్దుటూరులో సైలెంట్ ఓటింగ్ అనేది నేను చూసిన. పొద్దుటూరులో సైలెంట్ ఓటింగ్ చూసిన. సైలెంట్ ఓటింగ్కి కారణము ప్రసాద్ రెడ్డే. పబ్లిక్ను అతను ఏ విధంగా, ఇప్పుడు మీరు మన ఎవరో చాణక్య అనే వాళ్ళు ఎవరో వచ్చి సర్వే చేసుకుని వెళ్ళిపోయినారు. ఎవరో ఒక పిల్లోడు మైకు పెట్టినాడు, ఈసారి మేము టీడీపీకి ఓటేస్తామని చెప్పినాడు. అతన్ని ఐడెంటిఫై చేయడము, అతన్ని పిలుచుకురావడము, పెట్టడము, వాంతో నేను నాది కడప అని చెప్పేయడము. తర్వాత మా చెల్లెలు వాళ్ళు రామేశ్వరంలో క్యాన్వాస్ పోయినారు. ఒక అతను చొక్కా లేకున్నా లుంగి వేసుకొని అక్కడ కూర్చో ఉన్నాడు. అతను మందుకు అలవాటు పడినాడు, మందు తాగుతూ ఉన్నాడు. ఆయన మందు అనేది దరిద్రం అయిపోయింది, ఆ మందు తాగడం వల్ల నాకు లివర్ పోయిందో లేకపోతే ఏదో పోయిందో ఆయన చెప్పినాడు. చెప్పిందని మేము రికార్డ్ చేసి మా అంతా వేసినాము. మళ్ళా అతను పిలుచుకొచ్చి ప్యాంట్ వేసి చొక్కా వేసి తల దువ్వి నేను చెప్పలేదు అని చెప్తాడు. ఆ విధంగా ఓటర్లను భయభ్రాంతులను చేస్తున్నాడు, పబ్లిక్ను భయభ్రాంతులు చేస్తున్నాడు. ఏం చేసినా లాస్ట్ 10 రోజులే కౌంట్ డౌన్ వాజ్ స్టార్టెడ్. లెట్స్ సీ లాస్ట్ 10 days. గాలి పీల్చుకో అనేది అని ఒక మాట అన్నాడు. నేను గాలి పీల్చుకోను అని. ఇప్పుడు గాలి పీల్చుకో, 10 రోజులు బాగా గాలి పీల్చుకో, 10 రోజుల తర్వాత కష్టం. నెక్స్ట్. సో ఫైనల్లీ మీరు ప్రొద్దుటూరు ప్రజలకి కానీ, ఓటర్స్కి కానీ, లేకపోతే యూత్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇట్స్ అ టర్మ్. టైం వచ్చింది. మనము మన ఓటును మన నిజాయితీగా నిరూపించుకుందాం. మన పొద్దుటూరును తిరిగి ప్రశాంతంగా వాతావరణం తీసుకొస్తాం. దానికి ఒక కారణం ఉన్నాడు, నంద్యాల వజ్రారెడ్డి. ఆయన వస్తేనే పొద్దుటూరులో తిరిగి మనం ప్రశాంతంగా మన వ్యాపారాలను, మన కుటుంబాలను మనం కాపాడుకోగలుగుతాం. దానికోసం ఓటేయండి, అది చూసి ఓటేయండి. రెండోది, యువతకు నేను కోరేది ఏముందంటే, మనము ఈ 5 సంవత్సరాల్లో మనకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, ఒక కొత్త ఇండస్ట్రీ కానీ, రాష్ట్రం మొత్తం, మన కడప జిల్లా కాదు రాష్ట్రం మొత్తం ఒక్క కొత్త ఇండస్ట్రీ కానీ రాలే. ఏ ఇండస్ట్రీ రాకుండా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. తిరిగి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోగలిగితే మన ఇండస్ట్రీస్ వస్తాయి, ఐటీ ఇండస్ట్రీస్ వస్తాయి. మనం పూర్తిగా మన చదువుకున్న పిల్లకాయలకు బీటెక్ కానీ డిగ్రీ చేసిన అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాని మీద మనం నిరూపించుకుందాం, ఓటు వేద్దాం. మన ఇంట్లో నుంచే మనం పనిచేద్దాం, మన ఊళ్ళో నుంచే మనం పనిచేద్దాం, ఉద్యోగం తెచ్చుకుందాం. ఓట్ ఫర్ టీడీపీ, ఓట్ ఫర్ నంద్యాల వజ్రారెడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.